హాయ్ హలో, నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో ఏంటంటే మనం హౌ టు ఇన్స్టాల్ గిట్ ఇన్ విండోస్ 7 అమెజాన్ లైనక్స్ సర్వర్ యూజ్ చేసుకొని మనం గిట్ను ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది ఇక్కడ చూద్దాం. మనం గిట్ను ఇన్స్టాల్ చేయాలంటే మనకి అమెజాన్ అకౌంట్ ఉండాలి. అమెజాన్ అకౌంట్ నుంచి నేను లాగిన్ అయిన తర్వాత నాకు సర్వర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సర్వర్ అన్నా ఇన్స్టెన్స్ అన్నా విఎం అన్నా అంతా సేమ్. ఓకే, ఇక్కడ నేమ్ వచ్చేసి నేను ఏం తీసుకుంటాను, గిట్ ఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి గిట్ ఐఫోన్ సర్వర్ అని తీసుకుంటాను. గిట్ అయిపోయిన సర్వర్ ఫోల్డర్. ఇక్కడ అమెజాన్ లైనక్స్ కానీ మ్యాకోస్ కానీ ఉబంటు కానీ విండోస్ కానీ రెడ్ హాట్ కానీ మీరు ఏ టైప్ ఆఫ్ సర్వర్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటారో ఆ టైప్ ఆఫ్ సర్వర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను అమెజాన్ లైనక్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ 2023 ఎక్స్పైర్ అయిపోయింది. ఇప్పుడు అమెజాన్ లైనక్స్ 2 అనేది ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఇక్కడ నేను అమెజాన్ లైనక్స్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ ఇది రియల్ టైంలో అయితే ఒక ఓన్ ఇమేజ్ని క్రియేట్ చేసుకుని స్పెసిఫిక్గా మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆర్కిటెక్చర్ వచ్చి టూ టైప్స్ ఉంటుంది. ఏఆర్ఎం ఉంటుంది, 64 బిట్ ఎక్స్ఎక్సిడ్. డిఫాల్ట్గా మనం 64 బిట్ ఎక్స్ఎక్సిడ్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్ టైప్స్ ఉంటాయి. ఇక్కడ రియల్ టైంలో మనం టీ టూ మైక్రో యూజ్ చేయలేదని చెప్పాలి. ఎందుకంటే రెండు లెవెల్ అడిగినప్పుడు టీ టూ మైక్రో యూజ్ చేసిన అంటే నువ్వు వర్క్ చేయనట్టు వాళ్ళకి కనిపిస్తుంది. అందుకు మనం రియల్ టైంలో వచ్చేసి టీ టూ మైక్రో యూజ్ చేయలేదు. ఏదైనా ఒక స్పెసిఫిక్ పేడ్ కానీ యూజ్ చేసుకొని మనం ఇష్ట టైప్ని సెలెక్ట్ చేసుకుంటాం. నేను ఇక్కడ ప్రాక్టికల్ పర్పస్ కోసం కాబట్టి మనం ఇక్కడ టీ టూ డాట్ మైక్రో అనేది యూజ్ చేసినాం. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ ఏ కీ పేర్, ఒక కీ పేర్ అని క్రియేట్ చేసుకోవచ్చు అండ్ ఎజెటింగ్ కీ పేర్ అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఒక కీ పేర్ని క్రియేట్ చేసుకున్నా. జెన్కిన్స్ ఐఫోన్ కీ అనే ఒక కీ పేర్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఈ కీ పేర్ అనేది మనకు ఒక పాస్వర్డ్ లాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. ఒక సర్వర్ అనేది నేను క్రియేట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు క్రియేట్ అయిన తర్వాత వివాల్ ఇన్స్టెన్స్ క్లిక్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ మనం ఏ సర్వర్ క్రియేట్ చేసుకున్నామో ఆ సర్వర్ నేమ్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు. గిట్ ఐఫోన్ సర్వర్. గిట్ ఐఫోన్ సర్వర్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ నాకు పెండింగ్లో ఇన్స్టెంట్ వచ్చేసి పెండింగ్లో ఉంది. స్టేటస్ చెక్ వచ్చి 2/2 రావాలి. ఇక్కడ ఖాళీ ఉంది కదా, ఇన్స్టెంట్ స్టేట్ వచ్చేసి నాకు రన్నింగ్ రావాలి. స్టేటస్ చెక్ వచ్చి 2/2 వస్తే మన సర్వర్ అనేది ప్రాపర్గా హెల్తీగా వర్క్ అవుతుంది. ఇక్కడ ఇన్స్టలేషన్ వచ్చినా పర్లే. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సర్వర్ని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకుంటున్నాను. పబ్లిక్ ఐపీని కాపీ చేసుకొని గో టు మొబైల్ స్టామ్ హియర్ అండ్ సెషన్ క్లిక్స్ అండ్ ఎస్హెచ్ఎస్ షెల్ సెక్యూర్ క్లిక్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తున్నా, రిమోట్ హోస్ట్. ఈ రిమోట్ హోస్ట్ అంటే ఇప్పుడు పబ్లిక్ ఐపీని కాపీ చేసుకున్నాం కదా, అది ఇక్కడ పేస్ట్ చేస్తాం. అదే రియల్ టైం అయితే మనం ప్రైవేట్ ఐపీ యూజ్ చేసుకొని స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ స్పెసిఫిక్ యూజర్. ఒక సర్వర్ అమెజాన్ లైనక్స్ కానీ ఉబంటు కానీ ఒక స్పెసిఫిక్ యూజర్ డిఫరెంట్ యూజర్స్ ఉంటుంది. ఇక్కడ అమెజాన్ లైనక్స్కి వచ్చేసి EC2 ఐఫోన్ యూజర్ అనే స్పెసిఫిక్ యూజర్ నేమ్ ఉంది. ఇక్కడ ఎస్హెచ్ యొక్క పోర్ట్ నెంబర్ ఏంటంటే S22. మీకు 22ను మెన్షన్ చేసి నెక్స్ట్ అడ్వాన్స్ సెట్టింగ్ క్లిక్ చేసుకుంటాం. ఈ అడ్వాన్స్ సెట్టింగ్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ యూజ్ ప్రైవేట్ కీని ఎనేబుల్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఒక పెంపైల్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఒక పెంపైల్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఈ పెంపైల్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ క్లిక్ చేసినాం. వన్స్ ఓపెన్ క్లిక్ చేసిన తర్వాత బుక్ మార్క్ సెట్టింగ్కి వెళ్ళి ఒక సెషన్ నేమ్ తీసుకుంటున్నాను. సెషన్ నేమ్ ఏం తీసుకున్నాను నేను, గిట్ ఐఫోన్ సర్వర్ అని ఒక సెషన్ నేమ్ని ఇక్కడ తీసుకుంటాను. నెక్స్ట్ ఏం చేస్తాం, ఓకేని క్లిక్ చేసాం. ఓకే క్లిక్ చేసినప్పుడు వన్స్ యాక్సెప్ట్ అని అడుగుతుంది. ఇలా మనం ఒక సర్వర్ని క్రియేట్ చేసుకొని మొబైల్ ఫోన్కి కనెక్ట్ అయ్యారు. గిట్ ఇన్స్టాల్ చేయనుకుంటా. ఇప్పుడు EC2 ఐఫోన్ యూజర్లో ఉన్నా. EC2 ఐఫోన్లో ఫుల్ యాక్సెస్ ఉన్నది కాబట్టి నేను సుడో su ఐఫోన్ అయ్యే కమాండ్ యూజ్ తీసుకొని మనం రూట్ యూజర్కి స్విచ్ అవ్వచ్చు. అలా కాకుండా నేను ఇక్కడ SU అంటే స్విచ్ ద యూజర్. అలా కాకుండా నేను సుడో ఐఫోన్ అయ్యే అనే కమాండ్ యూజ్ చేసుకొని నేను రూట్ యూజర్కి స్విచ్ అయ్యాను. ఓకే, ఇలా మనం సర్వర్ క్రియేట్ చేసుకున్నాం, మొబైల్ స్టాక్ కనెక్ట్ అయ్యాను, నేను రూట్ యూజర్కి స్విచ్ అయ్యాను. నెక్స్ట్ ఏం చేస్తా, ఒక ప్యాకేజీని ఇచ్చేయాలి. ఏ ప్యాకేజ్ అది, గిట్ ఇన్స్టాల్ గిట్ ఐఫోన్ వై అని ఇక్కడ ఇచ్చుకోవచ్చు. లేకపోతే ఎంటర్ కొట్టినప్పుడు ఇక్కడ నీకు గిట్ అనేది ఎస్ఆర్ నో అడుగుతుంది. నీకు ఇన్స్టాల్ అవ్వాలన్నా వద్దా గిట్ అనే ప్యాకేజ్ అనేది. నాకు ఇన్స్టాల్ అవ్వదు కాబట్టి వై అని ఇచ్చుకున్నాను. ఇక్కడ నీకు గిట్ అనేది ఇన్స్టాల్ అయింది. గిట్ ఇన్స్టాల్ అయిన తర్వాత చెక్ చేసుకోవాలి ఏ వర్షన్ ఇన్స్టాల్ అయింది ఏంటనేది. గిట్ ఐఫోన్ వర్షన్ నీకు ఏమిస్తుంది, రాగు వస్తుంది. ఎందుకంటే గిట్ ఐఫోన్ వర్షన్ అనే కమాండ్ యూజ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు వచ్చిందా, గిట్ వర్షన్ వచ్చి 2.40.1. ఇక్కడ మనం ఏం చూసినాం, ఇక్కడ ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసినాం. గిట్ ఒక సర్వర్ని క్రియేట్ చేసుకొని ఆ సర్వర్ని మొబైల్ స్టామ్ కనెక్ట్ అయ్యి ఇన్స్టాల్ గిట్ అని ఐఫోన్ వై ఇచ్చుకొని మనం గిట్ని ఇన్స్టాల్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ గిట్ రిమూవ్ చేయాలంటే రిమూవ్ గిట్ అని ఎంటర్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఐఫోన్ వై
ఐఫోన్ అయితే ఎస్ఆర్ వాడకుండా డైరెక్ట్గా రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు గిట్ వర్షన్ చెక్ చేసుకో. గిట్ ఐఫోన్ వర్షన్. గిట్ ఐఫోన్ వర్షన్ చెక్ చేసుకున్న నీకు వర్షన్ అనేది ఇక్కడ ప్రాపర్గా ఉంటుంది. డిపెండెన్సీ సమ్ ప్రాబ్లం. ఓకే, మనం ఏదైనా రిమూవ్ చేసుకోవాలనుకుంటే గిట్ ఎం ఇన్స్టాల్ లేదా ఎం రిమూవ్, ఏదైనా ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకుంటే ఎం ఇన్స్టాల్ గిట్ అని తీసుకుంటూ అది రిమూవ్ చేయాలంటే ఎం రిమూవ్ అని కమాండ్ యూజ్ చేసుకుని మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫర్ ఎనీ క్వశ్చన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు డౌట్స్ని కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. డెవోప్స్ విత్ AWS కోర్స్ నేర్చుకోవాలనుకుంటే గంటా సాఫ్ట్ ఇన్వెన్షన్ ప్రైవేట్ లిమిటెడ్ రోడ్ నెంబర్ 1 KPH వచ్చి మా టీంని కన్సల్ట్ అవ్వండి. విల్ సీ ద నెక్స్ట్ వీడియో.